హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వెబ్3 టెక్నాలజీ అంటే ఏమిటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క కాయిన్ భవిష్యత్తులో అంటే రానున్న 3 లేదా 5 సంవత్సరాల కాలంలో ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది ఎంతవరకు పెరగవచ్చు, అలా పెరగడానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే పై నెట్వర్క్ మరియు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేవి కావటానికి రెండు క్రిప్టో ప్రాజెక్ట్స్ అయినా వాటి యొక్క ఉద్దేశం, అలాగే వాటి యొక్క టెక్నాలజీ, అలాగే వాటికి ఉన్న ప్రస్తుత పరిస్థితి రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి నేను చెప్పిన విషయాల్లో ఏ విధమైన తప్పులుంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పింది తప్పు అని చెప్పేసి చెప్పండి, తప్పు లేదు. కానీ నేను మొదటి నుంచి కూడా పై కాయిన్ ప్రైస్ అనేది 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో పెరుగుతుంది అని మాత్రమే చెప్పాను. ఈ కాయిన్ ప్రైస్ ను ఉద్దేశించి ఒక బ్రదర్ వల్గర్ గా మెసేజెస్ అయితే చేస్తున్నాడు. అయినా ఒక విషయం అర్థం చేసుకోండి, వచ్చిన 3 నెలల కాలంలోనే ఈ పై కాయిన్ ప్రైస్ అనేది ఇప్పుడున్న ప్రైస్ చాలా ఎక్కువ. దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి వల్గర్ మెసేజెస్ అనేది చేయొద్దు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. సరేలేండి, ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఇక మనం మన వీడియోలకు వెళ్తే, మొదటిగా వెబ్3 టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీ అనేది ఇంటర్లింక్ కి ఇంకొక తరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ టెక్నాలజీ యొక్క లక్ష్యం ఎలా ఉంది అంటే పవర్ మరియు కంట్రోల్ అనేది కొన్ని కంపెనీల చేతుల్లోనే ఉండకుండా అందరి చేతుల్లో, అంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి అందరి చేతుల్లో ఉండాలన్నదే వీళ్ళ లక్ష్యం అనమాట. సింపుల్ గా చెప్పుకోవాలంటే ముందుగా వెబ్1, దీన్ని రీడ్ ఓన్లీ ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. అంటే 1990s లో వెబ్సైట్స్ అనేవి కేవలం చదవటానికి మాత్రమే ఉండేవి. అంటే మనం ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని చూడగలిగే వాళ్ళం, కానీ దాని గురించి మనమేమీ రాయలేం. కానీ వెబ్2 వచ్చిన తర్వాత రీడ్ అండ్ రైట్ ఇంటర్నెట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి వెబ్2 టెక్నాలజీ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ క్రియేట్ చేయగలం, కానీ దానికి సంబంధించిన డేటా అనేది పూర్తిగా ఆ కంపెనీ యొక్క చేతుల్లోనే ఉండటం జరుగుతుంది. అందుకే ఇప్పుడు వెబ్3 రీడ్, రైట్ అండ్ ఓన్ ఇంటర్నెట్. ఈ వెబ్3 అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా నడుస్తుంది. దీనిలో డేటా, ఐడెంటిటీ, అలాగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక డీసెంట్రలైజ్ నెట్వర్క్ లోనే నడుస్తాయి. అలాగే ఈ వెబ్3 టెక్నాలజీలో మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి. ఈ వెబ్3లో క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీస్, స్మార్ట్ కాంట్రాక్ట్స్, డెఫీ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. వెబ్3 ఫీచర్స్ గాని చూసుకుంటే మొదటిగా డీసెంట్రలైజేషన్. అంటే మనకు సంబంధించిన డేటా అనేది ఒక సర్వర్ లో కాకుండా కొన్ని వేల నోట్స్ ద్వారా డివైడ్ అయ్యి కొన్ని సర్వర్స్ లో అయితే ఉండటం జరుగుతుంది. రెండవది బ్లాక్ చైన్ టెక్నాలజీ. అంటే ఎవరైనా దీంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి చెక్ చేసుకోవచ్చు, కానీ వాటిని మార్చడానికి వీల్లేదు. మూడవది టోకెన్ బేస్డ్ ఎకనమీ అనమాట. అంటే కాయిన్స్ లేదా టోకెన్స్ ద్వారా మాత్రమే ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాలుగవది స్మార్ట్ కాంట్రాక్ట్స్. అంటే ఎవరి జోక్యం లేకుండానే దీనిలో ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందరికీ ఈ వెబ్3 టెక్నాలజీ గురించి అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ ఒక కాయిన్ రానున్న 3 లేదా 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ప్రైస్ అనేది ఉండబోతుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఒక విధంగా చూస్తే ఇప్పుడు క్రిప్టో మార్కెట్ లో ఇంటర్లింక్ నెట్వర్క్ కాయిన్ యొక్క ప్రైస్ అనౌన్స్మెంట్ అయితే అఫిషియల్ గా అవ్వలేదు. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉండటం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ లో పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ నెట్వర్క్ కాయిన్ అనేది లిస్ట్ అయిన వెంటనే పెరగడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాటిని చూసుకుంటే నెంబర్ 1 యూటిలిటీ ఇంక్రీజ్ అనమాట. ఏవైతే క్యూఆర్ పేమెంట్స్, మర్చెంట్ ఇంటిగ్రేషన్స్ ఇలాంటి అప్డేట్స్ రావడం. అలాగే రెండవది కమ్యూనిటీ గ్రోత్. ఈ ప్రాజెక్ట్ తోటి ఇప్పటికే చాలా ఎక్కువ మంది మైనర్స్ అలాగే ట్రేడర్స్ కూడా చేరటం అనమాట. అలాగే ఎక్స్చేంజ్ లిస్టింగ్. ఈ కాయిన్ ని ముఖ్యంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కాయిన్ అనేది పెరగడానికి అతి ముఖ్యమైన కారణం దీని యొక్క బర్నింగ్ టెక్నాలజీ. దీన్ని ఇప్పటికే స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇది ముఖ్యమైన కారణంగా ఎందుకుంది అంటే ఈ బర్నింగ్ మెకానిజం ద్వారా సప్లై ని తగ్గించి ఈ కాయిన్ కి ఉన్న డిమాండ్ ని విపరీతంగా పెంచడానికి ఛాన్స్ ఉంది. దీనివల్ల ఈ కాయిన్ కున్న ప్రైస్ కూడా ఒక మంచి గ్రోత్ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కాయిన్ ప్రైస్ తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. వాటిని కానీ చూసుకుంటే మొట్టమొదటి పాయింట్ ఏదైతే క్రిప్టో మార్కెట్ ఇది క్రాష్ అయినప్పుడు లేదా బేర్ ట్రెండ్ వచ్చినప్పుడు, అలాగే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అప్డేట్స్ ని డిలే చేసినప్పుడు కూడా ఈ కాయిన్ ప్రైస్ లో తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ మార్కెట్ లో ఉన్న వేరే బ్లాక్ చైన్స్ ద్వారా ఈ నెట్వర్క్ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఈ కాయిన్ ప్రైస్ లో కూడా తగ్గడానికి ఒక ఛాన్స్ ఉంది. అలాగే ఈ కాయిన్ ప్రైస్ రానున్న 3-5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూసుకుంటే ఏదైతే
2026 మొదటి క్వార్టర్ లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అప్పటి నుంచి షార్ట్ టర్మ్ లో అంటే 2026లో ₹5 నుంచి ₹15 వరకు ఉండవచ్చు. మీడియం టర్మ్ అంటే 2027లో ప్రాజెక్ట్ గానీ కొంచెం స్పీడ్ గా గ్రోత్ అయితే అవ్వగలిగితే ₹25 నుంచి ₹50 వరకు ఉండవచ్చు. లాంగ్ టర్మ్ లో గ్లోబల్ అడాప్షన్ గానీ బాగా జరిగితే 2028వ సంవత్సరానికి పైన ఈ కాయిన్ అనేది ₹100 పైన ట్రేడ్ అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ గా అయితే తీసుకోవద్దు. మార్కెట్ లో ఉన్న రిస్క్ ని గుర్తుంచుకొని మీరు కూడా సొంతంగా రీసెర్చ్ చేసి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇప్పుడు పై నెట్వర్క్ మరియు ఇంటర్లింక్ నెట్వర్క్ మధ్య ఉన్న తేడాలను కానీ చూసుకుంటే ముందుగా ఈ నెట్వర్క్ యొక్క లక్ష్యాలను గురించి చూసుకుంటే ముందుగా మనం పై నెట్వర్క్ యొక్క లక్ష్యాన్ని కానీ చూసుకుంటే ఈ నెట్వర్క్ ద్వారా మొబైల్ ను ఉపయోగించి ఈజీగా మైనింగ్ చేసుకోగలిగే ఒక క్రిప్టోని అందించడం అన్నమాట. ఈ నెట్వర్క్ అనేది ఎక్కువగా బ్రాండ్ మరియు కమ్యూనిటీ బిల్డింగ్ మీదే ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టింది. ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క లక్ష్యాన్ని చూసుకుంటే Web3 పేమెంట్, క్యూఆర్ పేమెంట్, అలాగే స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఏఐ ఇంటిగ్రేషన్ ఇటువంటి రియల్ టైమ్ యూజ్ కేస్ ని అందించడం అన్నమాట. ఈ నెట్వర్క్ అనేది కాయిన్స్ ఇవ్వడంతో పాటు ప్రాక్టికల్ యాప్ ఫీచర్స్ ఇవ్వటమే ఒక ఫోకస్ గా పెట్టుకుంది. అలాగే టెక్నాలజీ అండ్ మైనింగ్ ముందుగా పై నెట్వర్క్ యొక్క మైనింగ్ ట్యాప్ టు మైన్ ఇది POC అంటే ప్రూఫ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ దీని ద్వారా పనిచేస్తుంది. ఇది రియల్ టైమ్ హార్డ్వేర్ ని అయితే యూజ్ చేయగలరు. బ్లాక్ చైన్ మైనెట్ అనేది ఇప్పటి వరకు పూర్తిగా ఓపెన్ కాలేదు. అలాగే KYC మరియు ట్రాన్స్ఫర్ కి సంబంధించి కొన్ని షరతులు అయితే ఉన్నాయి. అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది POS ప్రూఫ్ ఆఫ్ స్టేక్ లాంటి మెకానిజం తోటి పనిచేస్తుంది. అలాగే దీని బ్లాక్ చైన్ అనేది ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ ని కంట్రోల్ చేయగలదన్నమాట. ముఖ్యంగా కాయిన్ బర్నింగ్, వాలెట్ ట్రాన్స్ఫర్, క్యూఆర్ పేమెంట్స్ లైవ్ లో అయితే ఉండటం జరిగింది. ఇక రిస్క్ అండ్ ట్రస్ట్ లెవెల్ చూసుకుంటే పై నెట్వర్క్ అనేది రిస్క్ అనేది కొంచెం ఎక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకని రిస్క్ అని చెప్పేసి అంటున్నానంటే దీనికి అఫిషియల్ గా ట్రేడింగ్ లేదు. దీని ఫ్యూచర్ అనేది పూర్తిగా ఈ కోర్ టీమ్ తీసుకునే నిర్ణయాల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇక ఇంటర్లింక్ ల్యాబ్ అని చూసుకుంటే రిస్క్ అనేది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ క్రిప్టో మార్కెట్ లో ఎప్పుడు రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ తక్కువ అని చెప్పేసి ఎందుకంటున్నానంటే ఇప్పటికే రియల్ యూజ్ కేస్ లైవ్ ఎకానమీ ఉన్నందువల్ల ఈ నెట్వర్క్ కి ప్రాక్టికల్ వాల్యూ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికి నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ కాయిన్స్ గురించి ఏ విధమైన డౌట్లు ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. చివరిగా ఒక మాట, ఎటువంటి వల్గర్ మెసేజ్ అయితే నాకు పోస్ట్ చేయొద్దు. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.